హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. మనం ఆల్రెడీ సంక్రాంతి పండుగ స్పెషల్ సకినాలు బిళ్ళగారులు చేసేసాం కదా. ఈరోజు కరకరలాడే కారపూస సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్లో 1 గ్లాస్ పుట్నాల పిండి, అదేనండి వేయించిన శనగపప్పు పిండిని జల్లించుకోవాలి. ఆ తర్వాత 3 గ్లాసుల బియ్యం పిండి కూడా జల్లించుకోవాలి. నేను ఈ గ్లాస్ కొలతతో తీసుకున్నానండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1.5 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకోవాలండి. ఈలోగా కడాయిలో కారపూస కాల్చడానికి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలో కారపూస అచ్చు పెట్టుకుని కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఫిల్ చేసుకోవాలి. ఆ తరువాత వేడివేడి నూనెలో కారపూసను ఒత్తుకోవాలి. ఈ కారపూస కాల్చేటప్పుడు స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండేలా చూసుకోవాలండి. లేకపోతే కారపూస క్రిస్పీగా కాకుండా మెత్తగా వచ్చేస్తాయి. కారపూస గోల్డెన్ కలర్కు రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే మిగతా పిండిని కూడా ఇదే పద్ధతిలో ఫ్రై చేసుకుంటే కరకరలాడే కారపూస రెడీ. కారపూస అనేది ఎనీ టైం స్నాక్ అండి. పండగలకే కాదు, ఎప్పుడైనా ఈజీగా చేసుకోగలిగే స్నాక్ ఇది. ఇంటిల్లిపాదికి నచ్చేది, అన్ని ప్రాంతాల వారికి కూడా బాగా తెలిసింది కూడా ఈ కారపూసే. సో ఈ కారపూసని మీరు తయారు చేసుకుని పండగ పిండి వంటల్లో ఇంకో ఐటెంని చేర్చుకుంటారని కోరుకుంటూ మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.